ఓం గం గణపతయే నమః. శివాయ గురవే నమః. శంకరాయ గురవే నమః. మనం ఈ 66వ రోజున వేదముతో సమానమైనటువంటి శ్రీ శివ మహాపురాణంలో శ్రీ విద్యేశ్వర సంహితలో సూతుల వారు సౌనకుల వారికి తెలిపినటువంటి రుద్రాక్ష మహిమ, వాటి యొక్క వివిధ భేదముల యొక్క వర్ణనం ఆ పరమేశ్వరుడు పార్వతీదేవితో తెలిపినటువంటి విధంగా ఆ విషయములన్నీ కూడా మనం తెలుసుకుంటున్నాం. 65వ రోజున మనం 8 ముఖముల రుద్రాక్ష వరకు కూడా తెలుసుకున్నాం. ఈ 66వ రోజున మనం తదుపరి విషయాన్ని తెలుసుకుంటున్నాం. అలాగే శంకరుడు పార్వతీదేవి చెప్తున్నారు, 9 ముఖములు కలిగినటువంటి రుద్రాక్ష అది భైరవ రూపం మరియు కపిలముని యొక్క ప్రతీకాన్ని భావించాలి. లేక ఆ 9 రూపములు ధరించినటువంటి మహేశ్వరి అయినటువంటి దుర్గా, ఆ దుర్గాదేవి ఆ నవముఖ రుద్రాక్ష స్వరూపంగా మనం భావించడమే కాకుండా మహేశ్వరి అయినటువంటి ఆ దుర్గా భవానీదేవి ఆ నవముఖ రుద్రాక్ష అంటే 9 ముఖల రుద్రాక్షకి అధిష్టాత్రి దేవిగా మనం భావించాలి. ఆ భక్తిపరాయణుడైనటువంటి ఆ మానవుడు ఎవరైతే ఈ 9 ముఖల రుద్రాక్షను ధరిస్తారో అటువంటి వారు వారి యొక్క ఎడమ చేతి యందు ఈ నవముఖ రుద్రాక్షను ఎవరైతే ధరిస్తారో అతడు నిశ్చితంగా నావలే అంటే శివుడు చెబుతున్నాడు. అలా ఎవరైతే నవముఖ రుద్రాక్షను ధరిస్తారో వారు నావలనే మహేశ్వర రూపంగా వారిని సర్వేశ్వరుడు అవుతాడు అని చెప్పి ఇందులో సందేహం లేదు అని చెప్పారు. అలాగే ఆ నవముఖి రుద్రాక్ష ఆ దుర్గారూపం ఒకటే కాదు, నవగ్రహ అనుగ్రహం కూడా వారికి కలుగుతుంది. సాక్షాత్తు సర్వేశ్వర స్వరూపము అని శివుడే అమ్మవారికి చెప్పి ఉన్నాడని శివ మహాపురాణంలో సూతులు వారి సౌనకులకి శివభక్తులైనటువంటి మన అందరికీ కూడా తెలియజేస్తున్నారు. ఓ మహేశ్వరి, 10 ముఖముల రుద్రాక్ష సాక్షాత్తుగా భగవంతుడైనటువంటి విష్ణువు యొక్క రూపం, దశావతారముల యొక్క విష్ణు స్వరూపము, దాని విష్ణువు యొక్క అధిష్టాన దేవత అని చెబుతారు. ఓ దేవి ఉమా పరమేశ్వరి, ఎవరైతే ఈ విష్ణు రూపమైనటువంటి దశముఖ రుద్రాక్షను ధరిస్తారో వారి యొక్క సకల కోరికలు కూడా సిద్ధిస్తాయి అని తెలియజేస్తున్నారు. ఓ పరమేశ్వరి, అలాగా ఏకాదశి ముఖ స్వరూపమైనటువంటి రుద్రాక్ష సాక్షాత్తు అది రుద్రస్వరూపం, రుద్ర రూపం. ఎవరైతే ఆ ఏకాదశి ముఖ రుద్రాక్షను ధరిస్తారో ఆ ధరించినటువంటి మానవులకు, శివభక్తి పరాయణులకు సర్వత్రా విజయం కలుగుతుంది. అటువంటి వారు సర్వత్ర విజయుడవుతారు అని శివుడు అమ్మవారితో తెలియజేస్తున్నారు. అలాగే 12 ముఖ రుద్రాక్ష అంటే 12 ముఖములు కలిగినటువంటి రుద్రాక్షను ఎవరైతే కేశాగ్ర భాగంలో ధరిస్తారో అంటే మన యొక్క వెంట్రుకల యొక్క భాగం చివరిని ధరిస్తారో అది ధరించాలని చెబుతున్నారు పరమేశ్వరుడు. అలా ఎవరైతే ధరిస్తారో వారికి దాన్ని ధరించుట చేత 12 ఆదిత్యులు అంటాం మనం. 12 మంది ఆదిత్యులు ఉన్నారు మనకు. మిత్ర, రవి, సూర్య, భాను, ఖగ, పూష్ణ, హిరణ్య గర్భ, మరీచి, ఆదిత్య, సవిత్రు, అర్క, భాస్కరేభ్యో నమో నమః అని మనం నిత్యము కూడా సవిత్రు సూర్యనారాయణమూర్తికి 12 ఆదిత్య రూపంలో మనం నమస్కరిస్తూ ఉంటాం. 12 నమస్కారాలు చేస్తాం సూర్య భగవానుడికి. ఆరోగ్యం భాస్కరాదిచ్చేతని, ఎవరికైనా ఆరోగ్యం కావాలంటే వారందరూ కూడా సూర్యనారాయణమూర్తిని, సవిత్రు సూర్యనారాయణమూర్తిని ఆరాధన చేయాలి
ఆ చేసేటువంటి వారి ద్వాదశ ఆదిత్యుల్ని ప్రార్థన చేస్తూ ఉంటే అలవాటు ఉంటుంది మనందరికీ కూడా. అలాగే మన ఆదిత్య హృదయం కూడా చదువుతూ ఉంటాం. రామచంద్రమూర్తికి యుద్ధ భూమిలో అగస్త్యుల వారు ఉపదేశం చేసినటువంటి ఆ యొక్క ఆదిత్య హృదయాన్ని కూడా మనం అందరం కూడా లోకంలో పారాయణ చేసేటువంటి విధానం ఉన్నది. అటువంటి ఈ 12 ముఖం రుద్రాక్ష ఎవరైతే ధరిస్తారో ఆ ధరించినటువంటి వారికి ఆ ద్వాదశాదిత్యులు 12 ఆదిత్యులు ఎప్పుడు కూడా వారి యొక్క మస్తకంలో విరాజిల్లుచున్నట్లుగా దేదీప్యమానుడవుతాడు అటువంటి వాడు. అలాగే 13 ముఖములు కలిగినటువంటి రుద్రాక్ష, త్రయోదశ ముఖ రుద్రాక్ష అంటారు దాన్ని విశ్వే దేవతల యొక్క స్వరూపంగా చెప్తారు. విశ్వే దేవతలు 11 ముఖముల రుద్రాక్ష, ఏకాదశ ముఖ రుద్రాక్ష రుద్రస్వరూపం, 12 ముఖముల రుద్రాక్ష ఆదిత్య స్వరూపం, ద్వాదశ ఆదిత్య రూపం, 13 ముఖములు కలిగినటువంటి రుద్రాక్ష విశ్వే దేవతల యొక్క స్వరూపం అవుతుంది. అలా ఎవరైతే ఈ 13 ముఖములు కలిగిన రుద్రాక్షను ధారణ చేస్తారో అటువంటి మానవుడు అతనికి కలిగినటువంటి సకల అభీష్ట సిద్ధిని కూడా పొందుతాడు. సౌభాగ్యం, మంగళములు అతనికి ఎప్పుడూ కూడా కలుగుతూనే ఉంటాయి. అలాగే 14 ముఖములు, చతుర్దశ ముఖములు కలిగినటువంటి చతుర్దశ ముఖ కల రుద్రాక్ష అంట. 14 ముఖములు కలిగినటువంటి రుద్రాక్ష సాక్షాత్తు పరమేశ్వర స్వరూపం, పరమ శివ స్వరూపం. ఎవరైతే దాన్ని భక్తితో తలయందు ధరించాలి, అలా ధరించడం చేత ఆ ధరించిన వారి యొక్క సకల పాపములు కూడా నశిస్తాయి అని పరమేశ్వరుడు అమ్మవారితో తెలియజేస్తున్నారని తెలుసుకుంటూ ఈ రోజు మనం స్వస్తి చెప్పుకుంటున్నాం. స్వస్తి ప్రజాద్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహీషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తా సుఖినో భవంతు. శివం శాంతం జగన్నాథం లోకానుగ్రహ కారణం శివమేక పరం వందే శిఖారాయ నమో నమః. ఓం స్వస్తి ఓం స్వస్తి ఓం స్వస్తి.